మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత ప్రభుత్వంలో విద్యుత్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ కార్మికులకు కొంత నష్టం వాటిల్లింది. దాని మీద రెక్టిఫై చేయమని చెప్పి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము చాలా దఫాలుగా మేనేజ్మెంట్ను కలిసి విన్నవించడం జరిగినది. మాకున్న సమస్యలన్నీ కూడా మేము చెప్తా వస్తూ ఉన్నాం. అయినా కూడా మేనేజ్మెంట్ పెడచోన పడతా ఉంది. మరి 11/1/2024 గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అన్ని సీఎండీలు కూర్చొని చర్చించుకున్న అంశాల మీద మాకు ఏదైతే ఒప్పుకొని ఇస్తామన్నారో అవి ఈ రోజు వరకు కూడా ఆర్డర్లు రాలేదు. దాని తర్వాత మళ్ళీ మేము మార్చిలో సమావేశం అయ్యాం గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో. అదే మాదిరిగా మన జూలై 12 కూడా చర్చించిన పిదపట అందరూ అంగీకరించిన పిదపట మాకు మినిట్స్ రూపంలో ఇచ్చిన పిమ్మట కూడా మా సమస్యల పరిష్కారం కాని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి రోడ్డు మీదకి రావాల్సిన కారణాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మేము చెప్పవలసి ఉంటుంది. కాకపోతే ఏది ఏమైనా సరే మా యాజమాన్యం మొండి వైఖరిగా ఉంది కాబట్టి మా యాజమాన్యం మాకుతో ఏదైతే చర్చించి మాకు ఒప్పుకున్నారో మాకు న్యాయమైన కోరికలు సుదీర్ఘమైనటువంటి సమస్యలకు నోచుకోకుండా ఉన్నటువంటి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా కూడా మేనేజ్మెంట్ ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. మీ ద్వారా మేము ఒకటే గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము అందరము కూడా ఉద్యోగులము కార్మికులము పెన్షనర్స్ అందరము కూడా సుమారుగా 82,000 మంది ఉన్నాం విద్యుత్ సంస్థలో. మేమందరం కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళలో మొదటి వాళ్ళం విద్యుత్ ఉద్యోగులుగా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు జీతం ఇస్తుంది, చాలా సంతోషం. కానీ మిగతా సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. న్యాయపరమైన సుదీర్ఘమైనటువంటి అంశాలు కూడా దీంతో పొందుపరిచి ఉన్నవి. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఉన్నాయి, ఎనర్జీ అసిస్టెంట్ సమస్యలు ఉన్నాయి, రెగ్యులర్ ఉద్యోగులు చనిపోతే కారుణ్య నియామకాలు నియమించడంలో సమస్యలు ఉన్నాయి. అదే మాదిరిగా సమస్యలు రకరకాలుగా ఇబ్బందులతో గురి అవుతూ ఉన్నాయి. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పని సమాన వేతనం అయితేనేమి, విలీన ప్రక్రియ అయితేనేమి, డైరెక్ట్ పేమెంట్ అయితేనేమి, వాళ్ళకు ఏదైతే 1/4/2022 నుంచి 13/8/2023 వరకు రావాల్సినటువంటి 16 నెలల 13 రోజులు సంబంధించినటువంటి బకాయిలు ఏదైతున్నాయో తక్షణమే వాళ్ళకి ఇవ్వాలని అప్పీల్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ పాత పెన్షన్ విధానం ప్రభుత్వంలో ఉంది. మరి దానిని విద్యుత్ సంస్థలో 1/2/99 నుంచి 31/8/2004 వరకు కూడా ఇంప్లిమెంట్ చేయమని దఫదఫాలుగా మేము అడుగుతా ఉన్నాం. మరి 12/7/2025 చర్చించిన సందర్భంలో మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబితా ఏదైతుందో ఆ జాబితాలో విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి యాజమాన్యాలు కూడా మాకు కూడా పొందుపరిచి మా ఉద్యోగులు కూడా పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని చెప్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 23వ తారీఖునే కేవలం 11 రోజులలోనే మాకు ఫైనాన్షియల్ ఫీజు కూడా లేదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేయడం జరిగింది. అది చాలా అన్యాయం. మరి ఆ రోజు మా 12/7 మాట్లాడినప్పుడు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము, కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడతామని చెప్పినటువంటి వారు మరి దాని తర్వాత రిజెక్ట్ చేయడం అనేది పాత పెన్షన్ లేకపోవడం వల్ల కేవలము రిటైర్ అయినాక 2,500 రూపాయలు పెన్షన్ తీసుకొని చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మెడికల్ వసతి కూడా కల్పించమని చెప్తా ఉన్నాం. మరి ఏదైతే ప్రమాదవశాత్తు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మేము అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని కల్పించమని చెప్తా ఉన్నాం. మరి దానిని కూడా పెడచోని పెడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మేము తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చాం. ఏదైతే 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు దశల వారి ఆందోళన కార్యక్రమం చేపట్టామో దాంట్లో భాగంగా 2వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. రేపు సోమవారం రోజు అన్ని జిల్లాల సంబంధించి కలెక్టర్లకు మెమరాండం ఇచ్చి ర్యాలీ ద్వారా వెళ్ళి ఆ ప్రక్రియ అది అయిపోయిన తర్వాత 25వ తారీఖున విజయవాడలో 23 సంఘాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని కలిసి వచ్చేటువంటి అందరితో కూడా మాట్లాడి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో అందరితో కలిసి తదుపరి ప్రణాళికను రూపకల్పన చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.